నమస్తే అండి. నా పేరు సాలిన్ ఢిల్లీ. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి సరుకులు ఇవ్వడం కానీ, పెన్షన్ కానీ ముసలి వాళ్ళకి ఇవ్వకుండా అయిపోయింది. దీనికి ముఖ్య కారణం ఎవరు అంటారు? ముఖ్య కారణం అయితే చంద్రబాబు అండ్ కో. ఇది తరచూ మేము చదువుతున్న పేపర్లో చదవడం వల్ల మాకు తెలుస్తోంది. ఈ చంద్రబాబు అనే వ్యక్తి ఈ సచివాలయం అండ్ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన ఫస్ట్ డే నుండి కూడా ఆ వ్యవస్థ మీద ఈయన వ్యతిరేకతతో ఉన్నాడు. ఈయన తరచూ రకరకాల కారణాలు చెప్పి రీసెంట్గా నేను మొన్న టీవీ చూస్తున్నప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా 30,000 మంది ఆడపిల్లలు కనిపించట్లేదనే ఆరోపణ మన వాలంటీర్ల మీద చేశారు. వీళ్ళు డాటా చౌర్యం చేస్తున్నారని, లేకపోతే మన దగ్గర నుంచి మా వివరాలు సేకరించి వేరే ఎవరికో ఇస్తున్నారని చెప్పి ఇలా రకరకాల కామెంట్లను చేసి వాలంటీర్లను కించపరిచారు. ఇదే చంద్రబాబు గోను సంచులు మోసుకునే ఉద్యోగం, ఇది ఒక ఉద్యోగమేనా అని చెప్పి కించపరిచాడు. ఇప్పుడు ఈరోజు నేను ఇంకా బెటర్ ప్లేస్ని వాళ్ళకి ఇస్తాను వాలంటీర్లు అని చెబుతూ మొదటి నుండి కూడా ఎలక్షన్లు ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అప్పటి నుండి కూడా ఈ చంద్రబాబు అండ్ కో ఏం చేశారనంటే ఈ వాలంటీర్లు మరింత కక్ష పెట్టుకొని ఏ రకంగానైతే వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి తరచూ తొలగించాలని నిమ్మగడ్డ రమేష్ అనేదో సిటిజన్ ఫోరం అని సంథింగ్ ఏదో ఒక సంస్థ సంబంధించి ద్వారా నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా ఒక పిటిషన్ అన్నది ఎలక్షన్ కమిషన్కి వేయడం జరిగింది. దాన్ని పరిశీలించి మరి ఆ పై స్థాయిలో ఆ నిర్ణయం తీయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే మా పక్కింటి ఒక ముసలాయన బాబు 1వ తారీఖు అయింది, ఇంకా ఉదయం అయిపోయింది, ఈరోజు ఇంతవరకు కూడా నాకు పెన్షన్ అందలేదు. ఏం జరిగిందంటే మేము వివరంగా చెప్పడం జరిగింది. ఈ వ్యవస్థ అన్నది రాబోయే రోజుల్లో రద్దు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా ఈ వ్యవస్థ అన్నది ఆయన తీసేస్తాడు. ఇప్పటికే వాళ్ళ నిస్వరూపం బయటపడిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో వ్యవస్థను కొనసాగిస్తాడనే నమ్మకం అయితే మాకైతే లేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకా రాబోయే 2 రోజుల్లో పెన్షన్లు అందుకోవడానికి ఈ బడుగు బలహీన ప్రజలు ఎవరైతే అవ్వాతాతలు, వికలాంగులు, లేకపోతే ఇలా కూలి నాలి చేసుకునే వాళ్ళ పనులు మానుకొని కూడా పెన్షన్ల కోసం పడిగాపులు కాచే మళ్ళీ పాత వృత్తాంతమే పునరావృతం అవుతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ కంటిన్యూగా రావాలంటే ప్రజలందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన వస్తేనే ఈ వ్యవస్థలన్నీ కూడా కొనసాగుతాయనే నమ్మకం అయితే ఇప్పుడు ప్రజల్లో కలిగించే మాకైతే అర్థం అవుతుంది. ఇలాంటి మంచి జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక జగన్మోహన్ రెడ్డి అయితేనే చేయగలడు, ఇంకా వేరెవరు కూడా కాదు. వీళ్ళంతా కూడా అబద్ధాలు చెప్పి ఇప్పుడు నేను ఈ మంచి చేశాను మీకు నచ్చితేనే ఓటేయండి అనే వ్యక్తి జగన్. రాబోయే రోజుల్లో మేము ఏదో చేస్తాం కాబట్టి మాకు ఇది వెయ్యండి అనే చెప్తున్న వ్యక్తులు వాళ్ళు. మరి ఈ 2 వ్యక్తుల్ని పోల్చుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన, ఆయనకున్న పరిపాలన దక్షత ఏంటి, పేదవాళ్ళ మీద ఆయనకున్న ప్రేమాభిమానం ఎలాంటివి అన్నది మనం ఈ 5 ఏళ్లలో చూసాము. మరి ఇలాంటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, వ్యవస్థలను పుట్టుకు రావాలంటే ఖచ్చితంగా ఆయన పరిపాలనే మళ్ళీ రావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. రైతు సోదరులను ఇచ్చాపురం, నా పేరు అనపన్న పీతాంబర్ రెడ్డి. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవ్వ తాత పెన్షన్లు ఇచ్చేవాడు. వాలంటీర్తో తెల్లారి 6 గంటలు సూర్యుడు ఉదించకంటే వాలంటీర్లు వచ్చి వికలాంగులకి, ముసలి వాళ్ళకి చాలా చక్కగా పరిపాలన ఈ 4 సంవత్సరాలు 8 మాసాలు చక్కగా జరిగింది. మరి ఈరోజు ఈ నెల 4వ నెల 1లో ఈ పింఛన్లు రాకపోవడం వల్ల సామానులు ఎందుకు రావడం లేదు, మా ఇంటికి వాలంటీర్లు ఎందుకు రావడం లేదు, మా పెన్షన్ ఎందుకు అందడం లేదు, అది తేదా అందదా ఒక భయంతో వాళ్ళు ఇంట్లలో ఉండి కొంతమంది నాయకులకి బాబు ఇది వస్తుందా రాదా లేదా కొంతమంది రైతులు, కొంతమంది నాయకులు అయ్యా మేము 4 సంవత్సరాల 8 మాసాలు జగన్ పరిపాలనలో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తెలుగుదేశము చంద్రబాబు నాయుడు ఇంకో కొంతమంది కేసు పెట్టి దీనివల్ల వీళ్ళకి లబ్ధి వచ్చి దానివల్ల వాళ్ళకి లబ్ధి లేదని ఆలోచనతో కేసు పెడుతూ ఈరోజు మీకు ఆగిపోవడం కూడా జరగడం జరిగింది. దీనికి ఈ మా పార్టీ కృషి చేసి ఏదో ఒక రూపంగా సచివాలయంలో లేదంటే ఇంకెక్కడో మీకు ట్రై చేసి ఈ 2-3 రోజుల కూర్చొని చేస్తామని నిబంధన పడడం జరిగింది. దీనికి ముఖ్య కారణం టీడీపీ కారణం క్లీన్ కనబడుతుంది. టీడీపీ 4 సంవత్సరాల 8 మాసాల్లో వైఎస్సీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండే టైంలో చాలా చక్కగా పరిపాలన జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన నుంచి ఈ రోజు అది ఆగిపోయేదంటే కారణం ఎవరు? వాళ్ళు
ఇది సత్యమైన మాట కదా. ఇవాళ మేము అనడం లేదు, మేము తీసుకున్న వాళ్ళు అంటున్నాము. ఇది నాయకులు అనేది పార్టీ నాయకులు అనొచ్చు, మేము లబ్ధి పొందినట్లు వాళ్ళు మేము డైరెక్ట్ చెప్తున్నాము. టీడీపీ వాళ్ళే కేసులు పెట్టి ఈరోజు మాకు ఆపడం కూడా జరిగింది. మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోగలము? చాలా మంది కాళ్ళు లేనట్టు వాడు ఉన్నాడు, కళ్ళు లేనట్టు వాడు ఉన్నాడు, గుడి లేనట్టు వాడు ఉన్నాడు, ఎంతో మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి మేము తెచ్చుకోవాలా? ఎన్ని రోజులు మనం కాయాలా? ఈ ఎండలో కాయాలా? ఆ విధానంతో మేము ఉన్నాము. మరి ఈరోజు నేను కూడా ఇంకా రైతును. మరి ఆయన పరిపాలన అయితే చాలా చక్కగా ఉన్నది, రైతుల కోసం కూడా ఇంకా పరిపాలన చక్కగా ఉంది. మరి ఆయన 2019లో సీఎం అయిన తర్వాత మాకు ఒక మాట కూడా ఆయన ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో నేను సీఎం అయితే మీ రైతులకి రైతు భరోసా మేము ఇస్తామని అన్నారు. అలాగే మాకు కూడా సంవత్సరానికి 7,750 రూపాయలు, అలాగే 5 సంవత్సరాలు తీసుకుంటా 60,7,500 సుమారు కూడా మాకు ఇవ్వడం కూడా జరగడం జరిగింది. అలాగే మాకు 0 వడ్డీ కూడా మాకు ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా రైతులకి ఇవ్వడం కూడా జరిగింది. అది ముఖ్యంగా ఈరోజు ఒక మంచి బిట్ ఒకటి చెప్పేసి వదిలేస్తాను. ఈరోజు సరే, ఈరోజు మేము 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండే టైంలో మా రైతు సోదరులము ఎక్కడ ఒక లోన్ తెచ్చుకోవాలన్నా, మాకు ఎక్కడో అవసరం ఉండే టైంలో మా భూములు అమ్మాలన్నా 1B ఉన్న తర్వాతే మేము అమ్ముకోగలము. మేము ఒక బ్యాంకుకి వెళ్ళి ఒక లోన్ తెచ్చుకోగలము. అది మామూలు సామాను ఎక్కడికి వెళ్ళగలము, ఏం చేయగలము, ఎలా చేయగలము? ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తా నెలలో రోజులు పట్టేవి. ఎంఆర్ఓ అంటే ఎవడు తెలియదు, విఆర్ఓ అంటే ఎవడు సమానమైన నాలాట రైతులకి. అప్పుడు 1 సెటిల్మెంట్ అక్కడ ఉండేవాళ్ళు. 1 సెటిల్మెంట్ అంటే ఎకరాకి 10,000, 15,000 ఇలాగ సెటిల్మెంట్ చేసుకుని కూడా సైడ్ కూడా జరిగినది. 1B రావడం అయ్యేది. అలాగే బ్యాంకుకి వెళ్ళి వడ్డీ రూపం తెచ్చుకోవడం కూడా జరిగింది. అదే పరిస్థితి 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతలో ఆయన ఒక విధానం ఆలోచించి, వైశ్యన్నది గారి అనుభవంలో చాలా చక్కగా ఆలోచించి, పూర్వము మన స్వతంత్రం రాక ముంగట బ్రిటిష్ పరిపాలన టైంలో ఒక భూసర్వే అయింది. చాలామంది నాయకులు ఎంతోమంది వచ్చారు, కానీ మరి వాళ్ళకి తెలిసి చేశారో తెలియక చేశారో నాకైతే తెలియదు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూ సర్వే ఈ జిల్లాల్లో ఈ గ్రామాల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి భూ సర్వే పెట్టి ప్రతి రైతుకి రైతు దగ్గర ఉండి పట్టాలు ఇచ్చి నీ భూమి ఇంత రూపాయి డబ్బులు లేకుండా ఈరోజు సత్యశ్యామలుగా మా రైతు సోదరులకు చేశారనేసి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇది సత్యమైన మాట. మరి ఇలాంటి ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా Please subscribe .news.